హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ మార్చ్ 2025. మొదటి ప్రశ్న, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జైషాకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది, అది ఏది? ఆన్సర్, ప్రోబ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డు. నెక్స్ట్, జీవ ఇంధనాల ఉత్పత్తిలో అమెరికా తొలి స్థానంలో ఉండగా భారత్ ఏ స్థానంలో నిలిచింది? చూడండి, జీవ ఇంధనాల ఉత్పత్తిలో అమెరికా తొలి స్థానంలో ఉండగా భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్, 3వ స్థానం. 2030 నాటికి 20% ఇథనాల్ బ్లెండింగ్ను సాధించడం భారత్ లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలిసారి చేపట్టిన డాల్ఫిన్ల గణన ప్రకారం ఎన్ని డాల్ఫిన్లు ఉన్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది? అలాగే అతి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్, 6,327 డాల్ఫిన్లు మన దేశంలో ఉన్నాయి. అతి ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో 2,397 ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సోం, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నగరాల మధ్య సహకారం, పరిజ్ఞానం మార్పిడి కోసం బహుళ దేశాల కూటమిని భారత్ ఏ పేరుతో ఏర్పాటు చేసింది? ఆన్సర్, సిటీస్ కొలిజన్ ఫర్ సర్క్యులారిటీ. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం మంది విద్యార్థులకు మాతృభాషలో విద్య అందడం లేదని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక పేర్కొంది? ఆన్సర్, 40%. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 132 సంవత్సరాల చరిత్ర గల సింగరేణి భూగర్భ రక్షణ బృందంలో అంబటి మౌనిక నియమితులయ్యారు. అయితే ఆమె ఏ ప్రాంతానికి చెందింది? ఆన్సర్, ఖమ్మం జిల్లాకు చెందినది. నెక్స్ట్, ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ బహుమతిగా పిలువబడే ప్రతిష్టాత్మక ఫ్రిట్జిగర్ 2025 అవార్డును ఇటీవల ఎవరు గెలుపొందారు? ఆన్సర్, లియు జియాకున్, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్, నితిన్ కామత్, జిరోదా సంస్థ యొక్క CEO. నెక్స్ట్, ఆస్ట్రియా నూతన ఛాన్సలర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్, క్రిస్టియన్ స్టోకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బార్బడోస్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్, PM నరేంద్ర మోదీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇటీవల విడుదలైన నలంద హౌ ఇట్ చేంజ్ ద వరల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, అభయ్. నెక్స్ట్, ఇటీవల వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఏ సంవత్సరాల్లో ఆస్ట్రేలియా వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు? ఆన్సర్, 2015, 2021. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తెలంగాణలో ఎక్కడ గ్లకోమా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్, నల్గొండ జిల్లా కనగల్ PHCలో. ఇదే రాష్ట్రంలో ప్రథమం. నెక్స్ట్, కేంద్ర న్యాయశాఖ నూతన కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, అంజు రతి రాణా. ఈమె మొదటి మహిళ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలపై జాతీయ సమావేశాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్, న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సుస్థిరాభివృద్ధి సమావేశాన్ని మార్చ్ 5న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అయితే దీన్ని ఎవరు నిర్వహించారు? ఆన్సర్, ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. అయితే ఏ అనువాదానికి ఇది లభించింది? ఆన్సర్, ప్రముఖ ఒడియా రచయిత గోపీనాథ్ మహంతి రచించిన దాడి బుధ అనే నవలను ఈత చెట్టు దేవుడు అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేసినందుకు. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక రాజధాని బెంగళూరులోని
బెంగళూరు సెంట్రల్ యూనివర్సిటీకి ఎవరి పేరు పెట్టాలని ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది? చూడండి, ఆ రాష్ట్ర సర్కార్ బెంగళూరు సెంట్రల్ యూనివర్సిటీకి ఎవరి పేరు పెట్టాలని నిర్ణయించింది? ఆన్సర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. గుజరాత్ జామ్నగర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రాన్ని ఇటీవల నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే దాని పేరేంటి? ఆన్సర్ వనతార. నెక్స్ట్. భారత ఫుట్బాల్ జట్టుకు ఫీఫా విండో మ్యాచ్ల కోసం రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫుట్బాల్ స్టార్ తిరిగి జట్టులో చేరారు. అతనెవరు? ఆన్సర్ సునీల్ ఛెత్రి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి మార్చ్ 4 నాటికి 175 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ సందర్భంగా ప్రచురణ ఏది మరియు ఏ పేరుతో యాప్ను ఆవిష్కరించారు? ఆన్సర్ ప్రచురణ గోండ్వానా బేసిన్స్ ఆన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. యాప్ పేరు కనుక చూస్తే భూ విరాసత్. నెక్స్ట్. ఇటీవల భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ ఆచంట రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే శరత్ కమల్ ఆచంటాకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న పురస్కారం ఎప్పుడు లభించింది? ఆన్సర్ 2024. నెక్స్ట్. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి AI పవర్డ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. మార్చ్ 20 నుండి 27 వరకు జరగనున్న ఖేలో ఇండియా పారా గేమ్స్ ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్. తెలంగాణలో భారీ కళ్లద్దాల పరిశ్రమను ఏర్పాటు కానుంది. ప్రపంచంలోనే బ్రాండెడ్ సంస్థగా పేరున్న లెన్స్ కార్ట్ తెలంగాణలో ఎక్కడ తన ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనుంది? ఆన్సర్ తుక్కగూడలో నాన్సెజ్ జనరల్ పార్కులో ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఫ్రెండ్స్ మార్చి 2025లోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.